ఈ వయసులో ఎటు పోవాలి మరి ఇప్పుడు నువ్వు? కూలికే పోతా సాధన అయితే, లేకపోతే ఇంటి దగ్గర ఉంటా. ఇంటి దగ్గర ఉంటావు. ఇప్పుడు ఇల్లు పోయింది, ఎటు పోవాలి, ఎక్కడ పోవాలి? ఏం లేదు, పక్షుల్లో అయిపోయారు. ఇట్లాంటి పరిస్థితి వస్తాయరా అనుకురమ్మా? ఇక్కడ ఉన్న నాయకులు ఏం చేశారంటండి, మీరు కట్టుకునేది ఏదో 5-6 లక్షలు పెట్టి గోడలు పెట్టి ఇటుకలు తోలుకొని మంచిగానే వేసుకోండి, ఎక్కడికి పోవు అని మమ్మల్ని బుజ్జగించారు. బుజ్జగించి ఈ పని చేశారు. ఎట్లా ఇప్పుడు కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుంది, అందరు పేదలకు ఇల్లు ఇస్తారు అనుకుర్రు. వీళ్ళు వచ్చి ఇట్లా చేయడాన్ని ఎట్లా చూస్తారు? ఏం చేస్తాం, మేమేం చేస్తాం సార్? మరి అందరు ఏడుస్తున్నారు. మాట్లాడలేవు అసలే, నాకు బీపీ షుగర్, నేను ఎక్కువ మాట్లాడలేవు. ఉంటాయి. ఇగో కంటి ఆపరేషన్ చేయించుకుంటా. మరీ అన్ని అయిన వాళ్ళు నాశవంటి వాళ్ళు ఉండకూడదు సార్, అసలు ఉండకూడదు. బతకాలి, ఎందుకంటే అందరికి ఉంటే ధైర్యంగా ఉండాలి, కొట్లాడాలి. ఏం చెప్తాం సార్, ధైర్యంగా ఉంటాం. ఏ రోజు నెలకు 3,000 రూపాయల మందులు ఉంటేనే నా బతుకు తీరు, లేకపోతే లేదు. ఆ వచ్చే పింఛను వాటికి చాలవు. స్తంభాలు తెస్తాం, కరెంటు తెస్తాం, వాటికి ఇవ్వండి వీటికి ఇవ్వండి, ఊక వసూలు చేసుడే. మేము సాలారు పెట్టి బోర్లు నడిపిస్తాం అని మమ్మల్ని అన్యాయం చేశారు సార్ ఈ మద్దుల పెళ్ళోళ్ళు. మొత్తం వాళ్ళే, ఆ మద్దుల పెళ్ళోళ్ళే వాళ్ళు చావటానికి. వాళ్ళు మాత్రం పురుగులు పడి చచ్చిపోతారు, మామూలుగానైతే సావరు, పురుగులు పడతాయి వాళ్ళకి. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటున్నారా? ఎందుకు? ఎవరు వస్తున్నారని పొమ్మంటారు? కేటీఆర్ సార్ వస్తుండని పొమ్మంటారు రైలు మిమ్మల్ని. ఆయన వస్తే వీళ్ళకేం చికాకు అవుతుందట. ఎప్పటి నుంచి ఉంటురు అమ్మ ఇక్కడ? ఈ చిన్న పాపను వేసుకొని 3 రోజుల నుంచి. మరి అన్నం ఇదంతా అన్నం లేదేం లేదు. మరి ఇప్పుడు ఎక్కడికి పోతారు? మరి మీ ఇల్లు పోయింది, ఎక్కడ పోవాలో అర్థం కావట్లేదు. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. పేరెంట్స్ ఎదిరించి పెళ్లి చేసుకొని వచ్చి ఆడ ఇల్లు కట్టుకున్నారు, ఈరోజు కూలిపోయింది. ఈ చిన్న పాపను వేసుకొని ఏడు ఉంటున్నారు 3 రోజుల నుంచి. ఈ అమ్మ ఎవరు? పెద్దమ్మ అవుతుంది. ఈ ఏడికి పోతాను ప్లేస్ లేదు ఇప్పుడు మీకు. అయ్యో, ఏ పని చేసుకున్నా మీ ఖర్చులకు మెడిసిన్కే. ఇట్లా ఈ గవర్నమెంట్ ఇట్లా చేస్తా అనుకున్నారా అమ్మ మీరు? చిన్న పాప కదా, కనీసం ఆ పాప మొక్కం అన్న చూసి వదిలేయాలిగా. మిమ్మల్ని బ్యాక్ చేసారు, దారుణం.